ఓ షిట్ మర్చిపోయావా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్యాలంటైన్స్ డే రోజు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మేమైతే ఈవినింగ్ టైంలో రిలాక్స్గా దుర్గం చెరువు దగ్గర ఉన్న పార్క్ అయితే వెళ్ళిపోయాము. ఎక్కువ మంది జనాలు లేకుండా మూవీస్కి వాటికి వెళ్తే మళ్ళీ ఫుల్ క్రౌడ్, ఏ ప్లేస్లో చూసినా క్రౌడే. అందుకనే కొంచెం క్లోజింగ్ టైంలో ఇక్కడికి వచ్చేసాం. షాని హాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. యానివర్సరీస్కి, బర్త్డేస్కి, ఇలాంటి స్పెషల్ డేస్కి ఎన్ని గోల్డ్ ఐటమ్స్ గిఫ్ట్ ఇచ్చుకుంటాం, కస్టమైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. అలా గిఫ్ట్స్ పెరిగిపోతూనే ఉన్నాయి తప్ప మెమరీస్ తక్కువ అయిపోతాయి. సో అందుకనే ఏదైనా స్పెషల్ డే వస్తే ఒకరికొకరు టైం స్పేర్ చేసుకోవడం, విత్ ఫ్యామిలీ ఆర్ మీ పేరైనా సరే ఒకరితో ఒకరు టైం స్పేర్ చేసుకుంటేనే ఆ డే స్పెషల్ అనిపిస్తుంది. నా మాటకి మీరు ఎస్ అంటారా లేదా ఏదైనా కామెంట్ చేస్తారా? కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఇదేంటి నైట్ టైంలో గాగల్స్ పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? నాకు ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, అందుకనే పెట్టుకున్నాను. మా వాడు దేన్నో చూసి అదే బోట్ అనుకుని ఇంక స్టార్ట్ చేశాడు. బోట్ అని అక్కడికే వెళ్తున్నాం చూడ్డానికి. నేను నా వ్యాలంటైన్తో వచ్చాను, మా షాని వాడి బుల్లి వ్యాలంటైన్తో వచ్చాడు ఈసారి వ్యాలంటైన్స్ డేకి. అక్కడున్న చెట్టులు పుట్టలు మీకు చూపించేస్తున్నాను. కేబుల్ బ్రిడ్జ్ కూడా లైటింగ్స్ తో చాలా బాగా కనిపిస్తుంది. ఎక్కడ ఉంది బోట్? ఏమన్నా లేదు షాని, లేదురా బోటు. లేదురా బోటు. ఓ షిట్ మర్చిపోయావా? బోట్ లేదా అయితే? లేదు. అయ్యో అవునా? ఏది? అదిగో గ్రీన్ కలర్ బోట్ వస్తుంది. ఇదిగో అక్కడ గ్రీన్ కలర్, అదిగో అక్కడ చిన్నది గ్రీన్ కలర్, అక్కడ గ్రీన్ కలర్ బస్ వస్తుంది కదా, అదిగో బోట్ వస్తుందా? లైటింగ్లతో వస్తుంది చూడు. ఫైనల్లీ మా వాడికి బోట్ కనిపించేసింది. సో ఫుల్లీ సాటిస్ఫై అయిపోయాడు. ఇంకా ఆకలేస్తుంది అనమాట మా వాడికి. సో ఆపు తిందామని అంటే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. మా ఈషా కూడా ఇంకా ఫ్యూచర్లో యూట్యూబ్లో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని స్టార్ట్ చేస్తుందేమో, అంత కెమెరా వైపు అలా చూస్తూ ఉంది మా తల్లి. మా షానిగాడు రకరకాల పర్ఫార్మెన్స్లు చేస్తున్నాడు కెమెరా ముందు, చూసేయండి మీరు. చెప్పు ఎక్కడికి వచ్చాము చెప్పు, ఎక్కడికి వచ్చాము చెప్పు, ఎక్కడికి వచ్చాం? బిర్యానీ తినడానికి వచ్చాం. ఎందుకమ్మా నవ్వుతున్నావు? నీకు చూసుకోనా? అవునా, ఎందుకు నవ్వుతుంది? నేను చూసుకొని ఊరికేనా? సరే అన్నీ బిర్యానీ. అభిరుచి నెక్స్ట్ చెప్తామా? హాయ్ ఫ్రెండ్స్, మేము అభిరుచి హోటల్కి వచ్చాము. ఏం ఆర్డర్ ఇచ్చాం? చికెన్ ఫ్రై పీస్, బిర్యానీ. చికెన్ మా జయీషా అవుతుంది. అవును కొట్టేస్తాడు నాన్న. అవును కొట్టేస్తాడు మేడం. మా షానిగాడు ఏవేవో కథలు చెప్తుంటే అలా వింటూ కబుర్లు చెప్పుకున్నాం కాసేపు. పెద్దగా ఉందా? బరువు ఉందా? ఎలా కనిపిస్తున్నావు? ఎక్కడున్నాడు? నువ్వు తింటావు కదా, చెప్తావు.
అందుకే మరి తెచ్చిన మామ చేతితో తింటాడు. నేను పలుకుతో తిన్నా. పెరుగుతో తినకు, గ్రేవీతో తిను. గ్రేవీయా? ఇదిగో ఆ గ్రేవీ అసలు నాకు ఇష్టం లేదు. అసలు ఇష్టం లేదు. నానేస్తాను. నానేసావు గ్రేవీ. ముగ్గురు టెంకిగాడు మాటలు ఎప్పుడు రెండు. మానేశానంటే మొన్న డాక్టర్ చెప్పాక డాక్టర్ చెప్పట్లేదు. అందుకే నేను గ్రేవీ మానేశాను. వెరీ గుడ్. ఎందుకంటే గ్రేవీలో చాలా కారం ఉంటుంది, మసాలా ఉంటుంది కదా. మసాలా గ్రేవీలో ఉంటే నాకు వేడికి ఉంటుంది. అంటే కూల్ గ్రేవీ, లూస్ గ్రేవీ నాకు ఇష్టం. బ్లూ గ్రేవీ అది నీకు ఇష్టమా బాగా? బ్లూ గ్రేవీ తినమన్నాడు డాక్టర్. బ్లూ గ్రేవీ ఎక్కడ ఉంటుందిరా? మన వేరే బిర్యానీ జంక్షన్. వాళ్ళ బావ కబుర్లు చూసి ఇంకా మా ఈషా తల్లి కూడా కేకలు వేయడం స్టార్ట్ చేసింది. రైస్తో కొంచెం దాంతో తిను, ఓకే? ఇంకా చిన్న పీసెస్ చేయాలా? ఇంకా చిన్న చేయాలా? మా ఇషా ఏడుస్తుంటే సరే సరే నేను త్వరగా తినేసి తీసుకుంటా అని తినేసి తీసుకున్నారు. సో అలాంటి చిన్న చిన్న వాటిల్లోనే మనకి లవ్ అనేది కనిపిస్తుంది కదా. చాలా రైస్తో కొంచెం కలుపుకో. కలుపుకొని ఇక మామసూడు కలుపుతున్నాడు. ఇలా కలుపుకొని మా ఇషా తల్లి ఆ చికెన్ బిర్యానీ వైపు అలా చూస్తుంది. నేను ఎప్పుడు తింటానా, నన్ను వదిలేసి వీళ్ళందరూ తినేస్తున్నారు ఏంటి, మా నాన్న కూడా తినేస్తున్నాడు, మా బావ కూడా తినేస్తున్నాడు, నాకు కావాలి అని చూస్తుంది. కొంచెం తాగు. చూడు కింద తిన్నదే మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.